నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. మనమైతే ఇవాళ చింత చిగురుతోటి పచ్చడి చేసేసుకుందామండి. ఎంత బాగుంటుందో అసలు చింత చిగురు పచ్చడి తింటుంటే అసలు మీకు స్వర్గం అంచుల దాకా వెళ్ళొస్తారు, అంత బాగుంటుంది. ఈ చింత చిగురునైతే మనకు పెద్దమ్మ ముదివర్తి నుంచి పంపించేశారండి. థ్యాంక్ యూ మా. మనకు చింత చిగురు పంపించి కూడా 2 రోజులైంది, ఇది 3వ రోజు. మనకు కొంచెం బద్ధకం ఎక్కువ కాబట్టి ఇవాళ చేస్తున్నాము. అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ చింత చిగురుని శుభ్రంగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి, ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా. ఇలా కడిగిన తర్వాత మనం చక్కగా ఇదిగోండి ఇలా దేవేసుకొని, మనం ఏ గిన్నెలో అయితే చింత చిగురు ఉడకబెట్టుకుందాం అనుకున్నాం డైరెక్ట్గా ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. అంటే దాంట్లో నీళ్ళన్నీ వడారిపోకూడదండి, దాంట్లో నీళ్ళు కొంచెం ఉంటే చింత చిగురు కుక్ అవుతుంది. ఇదిగోండి ఆ గిన్నెలోకి తీసేసుకున్నాం కదా మనం. అది మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషం 3 నిమిషాల పాటు ఉంచేసామనుకోండి, చింత చిగురులో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఒకసారి మధ్యలో అలా తీసి అలా కలుపుకుంటూ ఉంటే చింత చిగురు చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి, లేట్ ఉండదు. అలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఈలోగా చింత చిగురు కూడా కొంచెం కుక్ అయిపోతుంది. ఈ వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయాయి అనుకున్న తర్వాత మనం చూడండి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. మీరు కొంచెం వాటర్ ఉండగా ఆయిల్ వేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇక్కడ ఏం వాటర్ లేవు కదా, శుభ్రంగా ఇంకిపోయాయి. ఇప్పుడు నేను ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటా అండి. ఈ ఆయిల్ అనేది మీరు తీసుకునే చింత చిగురు క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత 1 నిమిషం ఆగి ఇదిగోండి 1/2 స్పూన్ పసుపు వేసి కూడా చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ రాక్ సాల్ట్, ఇక్కడ మీరు టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం సాల్ట్ లాస్ట్ వేస్తున్నాము. ఈ సాల్ట్ వేసిన తర్వాత చింత చిగురులో ఇంకేమన్నా కొంచెం వాటర్ ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఆ వాటర్ అంతా రిలీజ్ చేసేస్తుందండి. చక్కగా ఇదిగోండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఈ చింత చిగురు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చింత చిగురు బాగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 ఇయర్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు అండి, చక్కగా ఉంటుంది. ఇదిగోండి ప్లాస్టిక్ కంటైనర్లో మాత్రమే పెట్టాలి. స్టీల్ వాటిలో అలా పెట్టామనుకోండి డబ్బా పాడైపోతుంది, దాంతోపాటు చింత చిగురు కూడా పాడైపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చడికి చేసేసుకున్నాము. ఒక బాండలు పెట్టేసుకున్నాము. బాండల్లో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో ఒక పిడికెళ్ళ సగం వేరుశనగపప్పు వేసుకున్నామండి. వేరుశనగపప్పును కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. మీకు వేరుశనగపప్పుని డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, ఆయిల్ లేకుండాను. వేరుశనగపప్పు ఇష్టం లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదంటే వేరుశనగపప్పు తెల్ల నువ్వులు కలిపి కూడా వేసుకోవచ్చు. చూడండి వేరుశనగపప్పు మంచిగా వేగిపోయిందిగా, తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇంగువ వేసుకుంటున్నామండి. ఈ ఇంగువను కూడా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. మీరు ఇంగువ గడ్డ కాకుండా ఇంగువ పొడి వేసుకుంటా ఉంటే మీరు పచ్చళ్ళలో ఏ స్టేజ్లో అయినా ఇంగువ వేసుకోవచ్చు. ఇంగువ వేయడం వల్ల మనకు చింత చిగురు పచ్చడి పుల్లగా ఉంటుంది కదా, సో మనకి ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోర్ దెన్ అంటే మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి, అసలు గుమ్మగుమ్మలాడుతుంది ఇంగువ వేస్తేను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 75 గ్రామ్స్ ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు 50% వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసి 1 నిమిషం వేపిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు కూడా వేసి ఒక 30 సెకండ్స్ టు 50 సెకండ్స్ అలా వేపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కూడా వేసి వేయించుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మిరపకాయలు కూడా 99% కుక్ అయిపోయి ఉంటాయి. ఇంకా దించేస్తాం అనే ముందు నేను 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేశానండి. మీరు రాక్ సాల్ట్ కాదు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో అయినా వేసుకోవచ్చు అండి. ఎండుమిరపకాయలన్నింటినీ మంచిగా మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఇంగువ వేరుశనగపప్పులు వేసుకొని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, చింత చిగురుని ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటర్ కలపకుండా మిక్సీ వేసుకోవాలండి. ఈ మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. చింత చిగురు కలవలేదనుకోండి మంచిగా ఒకసారి గంటితో మొత్తం కలుపుకొని ఒకసారి మిక్సీ వేసుకున్నాం అనుకోండి చింత చిగురు ఇదిగోండి ఇలా మెదిగిపోతుంది. మీకు పచ్చడిలో సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ పచ్చడి ఒకసారి మిక్సీ గిన్నెలో కలిసిందా లేదా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి గిన్నెలో వేసి మొత్తం ఇలా కలిపేసేసుకొని ఒక ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 to 4 మంత్స్ ఉంటుందండి. మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఈజీగా 6 మంత్స్ వరకు తినేయచ్చు, అంత బాగుంటుంది. లేదు మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకున్నాం పచ్చడి అంటే మీరు మిక్సీ వేసేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానండి. నాకు కావాల్సినంత కొంచెం పచ్చడి మాత్రం ఉంచుకొని దాంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అన్నం వేసేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఉంటుందండి చింత చిగురు పచ్చడి.
చిన్నప్పుడైతే రోట్లో పచ్చడి దంచి దాంట్లోనే అన్నం కలిపి పెట్టాలి. ఇప్పుడు అన్నం తింటుంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది పచ్చడి.